హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 41వ శ్లోకం చూద్దాం. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాఖ హన్యంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. అర్థం: ఈ మార్గములోని వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒక్కటే లక్ష్యమును కలిగి ఉంటారు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటున్నారు. ఎవరైతే ధర్మం కోసం కర్మలను చేస్తారో వారి యొక్క బుద్ధి కేవలం ధర్మాన్ని ఆచరించడం మీదే ఉంటుంది. కానీ ఈ విధంగా ధర్మం కోసం కాకుండా కేవలం స్వార్థం కోసం వారి యొక్క కర్మలను చేస్తారో వారి బుద్ధి స్థిరంగా ఉండకుండా ఏ విధంగా చేస్తే వారి యొక్క స్వార్థం బాగా తీరుతుందో దానికోసం పలు రకాలుగా ఆలోచనలు చేస్తూ కర్మలను చేస్తారు.